అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్లి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. Okay. Have you ever dozed off when you are supposed to stay alert? It may be listening to a lecture, it may be while praying, or it may be during a sermon also. మరి ఎప్పుడైనా మనము మన జీవితాల్లో మనము ఆసక్తిగా మరి వినవలసిన పరిస్థితుల్లో ప్రసంగం కానీ, మనం ధ్యానం ఉంచవలసిన పరిస్థితుల్లో ప్రార్థన చేసే విషయం కానీ, అటువంటి విషయాల్లో మనము ఎప్పుడైనా మనము ఆసక్తిని కోల్పోయి అంటే పక్కకు జరిగిన మరి విషయాలు ఏమైనా ఉన్నాయా? You know, in Acts 20 you meet a young man named Eutychus who fell asleep in church. మరి ఐతుకు అనే యవనస్తుడి గురించి ఇక్కడ రాయబడింది. ఈయన సంఘంలో మరి నిద్రపోయిన పరిస్థితి మనం కనపడుతూ ఉంది. So when I stand here and preach, it's very encouraging to know that even during Paul's time, people used to fall asleep. మరి ఇక్కడ ఉండి మరి అన్న ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పౌలు ప్రసంగిస్తుంటే కూడా నిద్రపోయారు కాబట్టి మరి నేను ప్రసంగిస్తుంటే నిద్రపోవడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదని అనిపిస్తుంది. Encouraging. ప్రోత్సహిస్తుంది. You know, but this story is not just a reminder for us to stay awake. It is a powerful picture of a spiritual danger that each one of us can face. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఆత్మీయ ప్రమాదం, మనందరము ఎదుర్కొనే ఆత్మీయ ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికను ఇక్కడ మనము ఈ సంఘటనలోంచి మనం నేర్చుకోవచ్చు. So let's go to the incident. కాబట్టి మనము మొదట జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. Verse 7 and 8 says, on the first day of the week they came together to break bread. మరి ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడారు అని రాయబడింది. This is one of the earliest references of the church gathering on a Sunday, the day of resurrection. మరి పునరుద్ధాన దినాన సంఘము ఆరాధన కూడుకునేవారు అని చెప్పే ఒక సంఘటన ఇది. మొట్టమొదటి సంఘటన. Early church gathered on the first day of the week to break bread and hear the word. మరి రొట్టె విరుచుటకు, వాక్యం వినుటకు పునరుద్ధాన దినాన మరి సంఘము కూడుకునేది అనే విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. And things were not very convenient or comfortable. అక్కడ ఆ కూర్చున్న విధానము, వారు రొట్టె విరుస్తున్న విధానము అవన్నీ చూస్తే అంత సౌకర్యవంతంగా లేని ప్రదేశాల్లో వారు ఆరాధన కూడుకున్నట్టుగా మనం చూస్తాం. No microphones, they were not comfortable, chairs may not have been there. మరి వారి ఇళ్లలో సౌకర్యవంతమైన కుర్చీలు లేకపోయి ఉండవచ్చు, ఇటువంటి ఫోన్లు, మైక్రోఫోన్లు లేకపోయి ఉండవచ్చు. And they were going through persecution. అంత మాత్రమే కాదు, మరోవైపు వారిని తీవ్రమైన హింస గుండా వెళ్తూ ఉన్నారు వారు. And here Paul, knowing he had to leave the next day, he was pouring his heart out. He spoke for a long time into the night. మరి పౌలు గారి పరిస్థితి ఇక్కడ చూస్తే, మరి పౌలు గారు అక్కడ ఆ రాత్రి ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి కాబట్టి మరి ఆయన ఎక్కువసేపు ప్రసంగిస్తూ ఉన్నాడు పౌలు గారు. You know, he maybe had a sense of urgency. He believed that he may not see these people again. So he preached, they say, for approximately 6 hours. మరి పౌలు గారు మరలా అక్కడికి వచ్చే అవకాశం రాకపోవచ్చు అనే ఉద్దేశంతో మరి ఆయన ఉదయాన్నే వెళ్ళిపోవాలి కాబట్టి దాదాపు 6 గంటల సేపు పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నాడు. And people were hungry for the word. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ విశ్వాసుల పరిస్థితి చూస్తే పౌలు గారు 6 గంటలు ప్రసంగిస్తున్నా కూడా వారు ఎంతో ఆకలితో మరి ఆ మాటలు వింటూ ఉన్నారు. And here is what is remarkable. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనిస్తాం. Most believers had to go to work the next day, yet they wanted to hear the precious word of God. They didn't leave that place.
అయితే అక్కడున్న విశ్వాసుల పరిస్థితిని మనం గమనించినట్లయితే వాళ్ళలో చాలా మంది విశ్వాసులు మరుసటి రోజు ఉదయాన్నే పనికి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా రేపు నేను పనికి వెళ్ళాలనే విషయం గురించిన ఆలోచనే లేకుండా పౌలు గారు చెప్పే మాటలు వినాలని శ్రద్ధగా వింటూ ఉన్నారు. They decided that losing one night's sleep is a sacrifice worth making to listen to God's word. కాబట్టి మరి ఒక రాత్రి పూట నిద్రపోకుండా త్యాగం చేసి దేవుడి వాక్యం వినడము అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. కాబట్టి అలా చేయడము వల్ల నేనేం నష్టపోను, అది నాకు ప్రయోజనకరమైంది అనే ఆలోచనలో ఉన్నారు వారు. Here you see the great difference between probably us as a church and the early church. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయంలో మరి ఆదిమ సంఘానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన సంఘానికి ఉన్న ఒక వ్యత్యాసం మనం చూడవచ్చు. How often we are ready to give up our sleep for a marriage function or other function or party or something that amuses us. We are okay to give up our sleep. But for the things of God, are we willing to give up our sleep? చాలా సార్లు మనము ఒక వివాహ కొరకు లేకపోతే ఏదైనా ఒక వేడుకల కొరకు ఆ రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవునికి సంబంధించిన విషయాల కొరకు వాక్యం వినడానికి మనం నిద్ర త్యాగం చేసిన పరిస్థితులు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయా? We talk, we have fun, we go late into the night because we enjoy such things. But things of God, we'll skip. If that function is on a Saturday, we'll skip going to church on a Sunday. That is how we behave, right? కాబట్టి మనము ఎలా ఉంటామంటే ఏదైనా వివాహ ఫంక్షన్ కో ఏదైనా మనము సమకూర్చబడ్డప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, హాస్యం ఆడడానికి రాత్రి అంతా నిద్రపోకుండా మనం మేలుకొని ఉంటాం. కానీ మరి ఒకవేళ మనకు ఆ ఫంక్షన్లు మనము శనివారం మనకుంటే ఆదివారం అవసరమైతే మందిరానికి వెళ్లకుండా కూడా ఆ శనివారం రోజును మనము ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని విషయాలు ఆసక్తి లేకుండా ఉంటాం. See how difficult it is for spiritual life to grow in our lives, no? How difficult it is and how easy it is for sinful things to grow in our life. మన జీవితాల్లో పాపపు విషయాలు పెరగడం సులువుగా కనపడుతుంది. ఆత్మీయ విషయాలలో ఎదగడం అనేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. We often give God our leftover time. మనం దేవునికి సాధారణంగా మిగిలిన సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. When we are tired, when we are distracted, మనము బాగా అలసిపోయినప్పుడు, మనకు మన ధ్యానం మళ్లించబడుతుంది అన్నప్పుడు, or you will be doing something else. You'll be distracted and doing something else and trying to read God's word. వేరే విషయాల పట్ల మనము ఆసక్తిని, మన దృష్టిని కోల్పోయి ఆ సమయంలో దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుడి పనులు చేయడానికి, ఆత్మీయ పనులు చేయడానికి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. But these believers sacrificially prioritized listening to God's word. అయితే ఇక్కడ విశ్వాసుల పరిస్థితి మనం చూస్తే మరి దేవుని వాక్యం వినడానికి త్యాగపూరితంగా ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగా చూస్తాం. We must also imitate this. కాబట్టి ఈ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. Small ways we should start. కొద్దిగా ఇటువంటి విషయాల్లో మనము అభ్యాసము ప్రారంభించాలి. For example, if you're having a quiet time, make sure nobody disturbs you. ఉదాహరణకి మన మౌన ధ్యాన సమయం ఉన్నప్పుడు ఆ మౌన ధ్యాన సమయంలో ఎవరు మనల్ని ఆటంకపరచకుండా చూసుకోవాలి. Tell your children or cell phone, keep it on silent mode and keep it upside down like this so that you can't see the call and have your quiet time. కాబట్టి మన పిల్లల్ని మనం చెప్పాలి, వాళ్ళకి నేను మౌన ధ్యాన సమయంలో ఉన్నాను, నన్ను మీరు ఆటంకపరచొద్దని పిల్లలకు చెప్పాలి. మన సెల్ ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టి ఆ స్క్రీన్ మనకు కనపడకుండా బోర్లో పెట్టి మనము మన మౌన ధ్యాన సమయాన్ని మనం కొనసాగించాలి. Many times we attend prayer meetings and Bible studies reluctantly in spite of so many conveniences we have. కాబట్టి చాలా సార్లు మనము మనకు చాలా మరి వనరులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనము దేవుడి వాక్యం వినడానికి, దేవుని సన్నిధికి రావడానికి మనం ఆసక్తి చూపం. Here these believers gathered eagerly in spite of several inconveniences. మరి వారు ఇక్కడున్న మరి ఆదిమ సంఘ విశ్వాసుల పరిస్థితి చూసినట్లయితే వారికి ఎన్నో అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అసౌకర్యాలన్నిటిని లెక్క చేయకుండా దేవుని వాక్యం వినడానికి మందిరానికి వచ్చారు. I know a church where members are from the poor background. Most of them are daily wages. మరి అక్కడున్న విశ్వాసుల పరిస్థితి చూస్తే వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి వచ్చిన వారే, మరి దినసరి కూలీలుగా పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. That means they have no holidays, they have no leaves. If they don't work, they don't get paid that day. దాని అర్థం ఏమిటంటే వారికి సెలవులు ఉండవు, వారు ఆ రోజు గనక పనికి పోకపోతే వారికి జీతం కూడా ఇవ్వరు. అటువంటి వారు మరి మందిరానికి వచ్చారు. And whenever the church has a 3-day retreat, virtually every one of them will attend. They don't bother about whether they're lose their salary or not. మరి సంఘము వారు కూడుకుంటూ ఉన్నప్పుడు అది 2 రోజులైనా 3 రోజులైనా 1 రోజైనా
మరి వారు వాళ్ళ జీతాలను లెక్క చేయకుండా, మేము పనికి పోకపోతే ఈరోజు మాకు జీతం లేదు ఉండదు అని తెలిసినా కూడా దాన్ని లెక్క చేయకుండా వచ్చి దేవుని వాక్యం వినేవాళ్ళు. In our church, most of us, we have holidays. We can take leaves for the things that are really important. We push through our leaves, but for things of God, are we giving importance? కాబట్టి మన సంఘంలో చాలా మందికి మరి సెలవు పెట్టే సౌలభ్యత ఉంది మనలో చాలా మందికి కదా. మనము ఆ విధంగా దేవునికి సంబంధించిన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటి కొరకు మనం వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా వ్యక్తిగతమైన మనం చేయాలనుకున్న విషయాల కొరకు వాటిని మనము ఒత్తిడి చేయని వారంగా మనం ఉండాలి ఆ సెలవుల విషయంలో. You see, serious believers desire God's word even if it costs them their comfort. Remember that. మరి నిజంగా దేవుని పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు తమ సౌకర్యాన్ని కోల్పోయి కూడా దేవుని వాక్యానికి శ్రద్ధ వహిస్తారు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు. Let's go to verse 9. 9వ వచనాన్ని చూద్దాం. Here there was a young man named Eutychus. మరి ఇక్కడ ఐతుకు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. Here is warning also. Long messages, sometimes if our hearts are not tuned to that long message, we can get drowsy. If our minds wander away, we can get drowsy. మరి సుదీర్ఘమైన ప్రసంగాలు మరి ప్రసంగించబడుతూ ఉన్నప్పుడు ఒక ప్రమాదం ఏమిటనంటే మనము ఆసక్తిగా మనం వినకపోతే మనకు నిద్ర వస్తుంది, తూలుడు వస్తుంది మన జీవితాల్లో. Now see Eutychus' position. He sat in the window. That means half inside, half outside. మరి ఐతుకు పరిస్థితి మనం గమనించినట్లయితే ఆయన ఒక కిటికీలో కూర్చున్నాడు. కిటికీ అంటే సగం లోపల ఉంది, ఆయన శరీరం సగం బయట ఉంది. That means he could see the light in the upper room, but he also could see the dark street outside, and the cold breeze may have hit him. కాబట్టి ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే ఇక్కడ మరి గదిలో పౌలు గారు ప్రసంగిస్తున్న గదిలో వెలుగును చూడగలడు, ఆ బయట రాత్రిపూట కాబట్టి చీకటిని చూడగలడు, బయట నుంచి ఒక చల్లటి గాలి ఆయన శరీరాన్ని తాకుతూ ఉంది. There is a spiritual lesson for us. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఉంది మనకు. We can be a window Christian like Eutychus. మరి ఐతుకులాగా మనం కూడా కిటికీ క్రైస్తవులముగా ఉండే ప్రమాదం ఉంది. You are sitting between devotion and distraction. మనము దేవుని ధ్యానానికి మరియు ఆటంకానికి లేదా మన మనస్సు మారడానికి మధ్యలో మనం కూర్చొని ఉంటాం. One foot in the church, one foot in the world. ఒక కాలేమో సంఘంలో పెడతాం, ఒక కాలేమో లోకంలో పెడతాం. We are close enough to hear the word but not fully engaged. మనము దేవుని వాక్యం వినడానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాం, కానీ పూర్తిగా మనము అందులో లీనమైపోయి వాక్యాన్ని విన్నట్టుగా మనకు తెలియదు. We attend church but we scroll through our touch screens. మనము సంఘానికి హాజరవుతూ ఉంటాం, కానీ సెల్ ఫోన్లలో స్క్రోల్ చేస్తూ ఉంటాం. We worship on a Sunday morning, we neglect obedience the rest of the week. ఆదివారం ఉదయాన ఆరాధనకు ప్రాముఖ్యత ఇస్తాము, కానీ వారమంతా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నాం అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వము. Spiritual sleep begins this way: a slow decline, a small compromise, a distracted heart. మరి ఆత్మీయ నిద్ర కూడా ఆ విధంగా మనకు ప్రారంభం అవుతుంది. మనము ఆ విధంగా మనం దేవుడి నుంచి దూరంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. Sometimes we won't be sleepy, but our minds will be wandering with all the worries and all the bitterness or some grudges we have against people. కొన్నిసార్లు మనం నిద్ర పోకపోయినప్పటికీ కూడా మనకు ఈ లోకంలో ఉన్న చింతలు, ఇతరుల మీద ఉన్న పగ, ద్వేషము, అటువంటివన్నీ మనల్ని నిద్రమత్తులోనికి జారేటట్టుగా సహాయం చేస్తాయి. We won't be sleeping, but our minds will be filled with these things. ఈ విషయాల తోటి మన మనసులు నింపుకుంటూ ఉంటాం. And see, Eutychus' fall didn't happen suddenly. It began with drowsiness. మరి ఐతుకు మరి కింద పడిపోవడం అనేది అకస్మాత్తుగా జరగలేదు, మెల్లిమెల్లిగా కొద్దిగా జరిగింది. And there is evidence, the biblical Bible version, there is an evidence that he fought his sleep to the best he can. He tried not to get sleep, but somewhere he... మరి బైబిల్లో వివిధ వ్యాఖ్యానాల్లో లేదా వివిధ వర్షన్లో రాయబడ్డ విషయాలను మనం గమనించినట్లయితే ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి కింద పడ్డట్టుగా కాకుండా నిద్రతో పోరాడడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో విఫలమై కింద పడిపోయాడు. But what do you think he should have done? అయితే just try to fight sleep, or should he have done something else? మరి ఆయన నిద్ర భారము వస్తూ ఉన్నప్పుడు ఆయన నిద్ర భారంలో మరి ఆయన పోరాటం చేయడానికి ప్రయత్నించడమా లేదా ఇంకొక పని ఏదైనా చేసి ఉండవచ్చా ఆయన? He could have moved out of that place, right? He could have moved out. Or when you feel sleepy, you can stand up, have a glass of water, or take down notes, do whatever. Remember, it is Satan putting you to sleep. కాబట్టి ఆయుతుకు ఆ విధంగా నిద్ర వస్తున్నప్పుడు ఆ కిటికీలో కూర్చున్నప్పుడు నిద్రతో పోరాడకుండా ఆయన ఆ కిటికీలోంచి బయటకు వచ్చి ఉంటే మరి ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు. అదే విధంగా మనం కూడా
దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నిద్ర వచ్చినప్పుడు దయచేసి లేచి నిలబడవచ్చు, అలా బయటికి వెళ్ళవచ్చు, లేదా పెన్ను పేపర్ తీసుకుని రాయడానికి or drink ప్రయత్నించవచ్చు, water. వాటర్ తాగవచ్చు. The problem with Eutychus was he didn't think he will fall. అయితే ఐతుకున్న సమస్య ఏమిటనంటే ఐతుకు పడిపోతాను, నేను కింద పడిపోతానని అనుకోలేదు. ఐతుకు You must always remember, spiritually the edge is closer than we think. ఆత్మీయంగా కూడా మన పరిస్థితి మనం చూస్తే మనము పడిపోయే పరిస్థితి మనం అనుకున్నంత దూరంగా ఉండదు, దగ్గరగా ఉంటుంది. Before the fall comes, the compromise comes. మరి మనం పడిపోవడానికి ముందుగా రాజీ పడిపోయే విషయం మన జీవితాల్లో ఉంటుంది. One unchecked habit, one unresolved sin, and suddenly you begin falling. మరి ఒక్క పాపం విషయమై మనము పరిశీలన చేసుకోకపోతే, ఒక్క అలవాటును మనం మానుకోలేకపోతే అది మనము పడిపోవడానికి దారి తీస్తుంది. That's a danger of the window seat in spiritual life. అందువల్ల ఆత్మీయ జీవితంలో కిటికీ స్థానంలో కూర్చోవడము అది చాలా ప్రమాదకరమైన విషయం. So examine. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. Where is your seat today? మనం ఎక్కడ కూర్చుని ఉన్నాం మనం? Are you a borderline Christian sitting at the edge of faith? That means sometimes this side, sometimes this side. కొన్నిసార్లు మనము చివరన కూర్చునే వారంగా మనం ఉంటూ ఉంటాము. ఒకవైపు లోకము, ఒకవైపు ఆ సంఘము, ఆ మధ్యలో కూర్చోడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. Don't be a borderline Christian. కాబట్టి ఆ విధంగా మనము సరిహద్దు క్రైస్తవులుగా మనం ఉండవద్దు. When two countries are at war, the most killing death or the damage happens at those who live in the borderline. The villages that are close to the border. రెండు దేశాలకు యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే ఆ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తారో అటువంటి వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది, వారు ఎక్కువగా చంపబడుతూ ఉంటారు. If you're living in the border, you don't have to fight to be killed. You just have to stand there to be killed. కాబట్టి అక్కడ మనం సరిహద్దులో ఉంటే మనమేం పోరాటం చేసి చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ నిలబడితే చాలు, నువ్వు చచ్చిపోతావు. So are you at the center or are you at the edge? కాబట్టి మనం మధ్యలో ఉన్నామా, మనము సరిహద్దుల్లో ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Remember, the word of God is not one of our options in life. It is the only option. It is the oxygen for your soul. Without it, you will die. కాబట్టి దేవుని వాక్యం అనేది మనకున్న అనేక ఎంపికల్లో ఒక ఎంపిక కాదు. దేవుని వాక్యం అనేది మనకు ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకపోతే మనం చనిపోతాం ఆత్మీయంగా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. When you cut off from the word, you're dead. నువ్వు దేవుని వాక్యంతో నీకు సంబంధం లేకపోతే నువ్వు చనిపోయినట్టే లెక్క. And literally, physically, this is what happened to Eutychus. మరి అదే విషయం ఐతుకుకు ఇక్కడ ఈ సంఘటనలో సంభవించింది. He fell down 3 stories to the ground and he was picked up dead. మరి 3 అంతస్తుల పైనుంచి ఆయన కింద పడి మరి చనిపోయాడు. Ironically, the name Eutychus means fortunate or good fortune. మరి ఐతుకు అంటే ఏమిటనంటే భాగ్యవంతుడు అని అర్థం, మంచి భాగ్యం కలిగిన వాడని. But what happened that day was not fortunate at all. అయితే ఆ రోజు జరిగింది మాత్రం ఆయనకు ఆ భాగ్యం కిందికి రాదు. A young man, perhaps in his late teens or early 20s, full of promise, now lie dead on the ground. మరి యవనస్తుడిగా ఉన్నాడు, బహుశా 20వ సంవత్సరాల్లో ఉండి ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి, గొప్ప వాగ్దానాలు దేవుని చేత పొందుకోవాల్సిన వ్యక్తి మరణించి అక్కడ పడిపోయాడు అచేతనమైన పరిస్థితుల్లో. Yet something remarkable was about to happen. అయితే ఇక్కడ ఆయన కింద పడి చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అక్కడ. Something was going to happen that will transform this tragedy into a testimony of God's power. మరి అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే, ఆ తర్వాత జరిగిన సంఘటన దేవుడి శక్తి గురించిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ సంఘటన మనకు నేర్పిస్తుంది. Paul went down, threw himself on the young man, put his arms around him, and then he told the people, don't be afraid, his life is in him. పౌలు గారు క్రిందికి వెళ్ళాడు, మరి చనిపోయిన తర్వాత వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకున్నాడు. తొందరపడొద్దు, అతని ప్రాణం అతనిలో ఉన్నది అని చెప్పాడు. It's not that he was unconscious, but the power of God was going to happen here. అయితే ఆయన ఏదో అపస్మారక స్థితిలోనికి వెళ్ళినాడు, కింద పడని కాదు, ఆయన చనిపోయాడు. అయితే మరలా ఆయన ప్రాణాన్ని దేవుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని గుర్తు చేశాడు. When he fell, people picked him up dead. That's what the Bible says. He was dead. ఎందుకనంటే మరి ఐతుకు కింద పడగానే చనిపోయాడు, చనిపోయిన ఆయన శవాన్ని లేపారు అని బైబిల్లో రాయబడింది. Notice what Paul did not do here. See what Paul did not do here. అయితే ఇక్కడ పౌలు చెయ్యని ఒక విషయాన్ని చూద్దాం. He did not scold telling, I told you to be awake. He didn't say that. మరి అక్కడ పౌలు గారు ఆ సంఘటన జరిగి ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు నేను మిమ్మల్ని మత్తుగా ఉండొద్దని చెప్పా కదా అని అనలేదు పౌలు.
He didn't condemn, he didn't give a lesson to the congregation saying, this is what happens if you don't pay attention. మరి మీరు ఆసక్తిగా నా మాటలు వినకపోతే ఈ విధంగా జరుగుతుంది మీకు హెచ్చరిక అని కూడా చెప్పలేదు. Let this be a lesson for everyone about spiritual drowsiness. He didn't preach a message there. మరి ఆత్మీయంగా మీరు నిద్రమత్తులో జోగి ఉంటే మీకు ఈ విధమైన ప్రమాదం జరుగుతుంది అని వాళ్ళకు ఒక పాఠము చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. Instead, Paul runs down three flights of stairs and embraces the youth. మరి అక్కడ జరిగిన విషయాన్ని మనం చూస్తే పౌలు త్వరగా కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకున్నాడు. 3 అంతస్తులు కిందికి దిగాడు. In this whole of scripture, this is one of the most beautiful picture of salvation, the gospel of God. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం లేఖనాల్లో ఒక అద్భుతమైన సువార్త సందేశము ఈ సంఘటనలో దేవుడు దాచిపెట్టాడు. You know, a picture that shows the true heart of God. True heart. నిజమైన హృదయాన్ని, దేవుడి యొక్క నిజమైన హృదయాన్ని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తా ఉంది. He doesn't withdraw from the fallen, he comes to the fallen. మరి పడిపోయిన వారి దగ్గర నుంచి దేవుడు దూరంగా వెళ్ళేవాడు కాదు, పడిపోయిన వారి దగ్గరికి వచ్చేవాడు మన దేవుడు. Remember, after the prodigal son came back, what did the father do? మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు విషయంలో He ran and hugged him. మరి పరిగెత్తి ఆ తప్పిపోయిన కుమారుడిని హత్తుకున్నాడు. No, Paul is here. We see the symbol of God's grace, a love that reaches you to pick you up, not to judge you, but to restore you. మరి దేవుని ప్రేమ ఆ విధంగా నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది, నిన్ను తీర్పు తీర్చడానికి కాదు, మరి నిన్ను తిరిగి నిలబెట్టడానికి. God doesn't stand at a distance and points his finger at us. దేవుడు దూరం నిలబడి మన వైపు వేలు చూపించే దేవుడు కాదు మన దేవుడు. He comes to where we have fallen. He embraces us in our brokenness and speaks life over us. కాబట్టి ఆయన మనం ఎక్కడ పడిపోయామో అక్కడికి వచ్చి ఆయన మన పడిపోయిన స్థితితో మాట్లాడి ఆయన మనం కోల్పోయిన జీవాన్ని తిరిగి మనకిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. That's what he did in each one of our lives, right? Salvation did that. ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో రక్షణ అదే చేసింది కదా. And as a church, our role is also this. We shouldn't judge people. We should look to restore. కాబట్టి మనం కూడా సంఘముగా మనము ఈ సంఘంలో ఉన్న విశ్వాసులకు తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు, వారిని పునరుద్ధరించే వారంగా ఉండాలి. Many times we push away people, but we should be people who show compassion. మనం చాలా సార్లు మనుషుల మీద ఒత్తిడి కలగజేసే వారంగా, నెట్టే వారంగా ఉంటాము, కానీ మనము మనుషుల మీద దయ చూపించవలసిన వారమై ఉంటున్నాం. We don't know what they're going through. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు, వాళ్ళు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారనే విషయం. You know, God knows. That's why he brought them to the church, right? మరి దేవుడికి తెలుసు వాళ్ళ పరిస్థితి, అందుకే వాళ్ళని దేవుడు మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. Now, this is not about ignoring sin. Grace does not ignore sin. మరి దీని అర్థము కృప మరి ఉంది కాబట్టి పాపము చేయొచ్చు, పాపాన్ని మరి పట్టించుకోదు అని కాదు మనం ఆలోచించాల్సింది. Grace confronts sin, but restores the sinner. మరి కృప మనల్ని పాపాన్ని మరి వ్యతిరేకించి మనల్ని పాపము నుంచి విడిపిస్తుంది కృప. You know, Galatians 6:1 says, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా I'll read in English. Brothers and sisters, if anyone is caught in sin and you who live by the Spirit should restore that person gently, but watch yourself or you also may be tempted. Galatians 6:1. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనా చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సు అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను. Paul speaks lives of faith and this Eutychus is revived. మరి అపోస్తుడైన పౌలు గారు మరి ఆయన జీవాన్ని మరి అక్కడ ప్రకటించినప్పుడు మరి ఆ పిల్లవాడు పునరుద్ధరించబడ్డట్టుగా చూస్తాం. That's what grace does. It turns your defeat, it turns your failures into a testimony for God. మన ఓటములలోంచి దేవుని కొరకు సాక్ష్యంగా మరి మనల్ని నిలబెడుతుంది కృప అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. You know, this applies to us also. Maybe you have fallen in prayer, in faith, or morally you have fallen. చాలా సార్లు మనం కూడా ప్రార్థనలో లేదా నైతిక పరమైన ప్రవర్తనలో మనం విఫలమైనప్పుడు, maybe your fall is not public, it is private, it is discouragement, doubt, worries, fears. బహుశా మనం పడిపోవడం అనేది బయటికి కనపడేది కాకుండా చింత కావచ్చు, మనము దేని గురించి ఆందోళన చెందుతున్నట్టు చింతపడుతూ ఉండవచ్చు. అది మన వ్యక్తిగతంగా మనకు తెలిసి మనం పడిపోయి ఉండవచ్చు. Maybe something in your life feels lifeless.
మరి ఏదైనా నీ జీవితంలో మరి నిర్జీవమైనదిగా, జీవము లేనిదిగా నీకు కనపడుతూ ఉండవచ్చు. Your marriage has lost love. మరి నీ వివాహంలో ప్రేమను కోల్పోయినట్టుగా ఉండి ఉండవచ్చు. Your home has lost your peace. నీ నీ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయినట్టుగా ఉండి ఉండవచ్చు. Your ministry has lost its passion. నీ పరిచర్య ఆసక్తిని కోల్పోయిందిగా ఉండి ఉండవచ్చు. But remember, we have a God who restores. Come to Him. అయితే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు పునరుద్ధరించే దేవుడు అంటున్నాడు. ఆయన దగ్గరికి మనం రావాల్సిన అవసరం ఉంది. No fall is too deep for God's mercy. మరి మనము లోతుగా దేవుని కృప కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టవలసిన అవసరం ఉంది. Remember, if you come to Him, He's waiting to embrace you with His grace. కాబట్టి ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన కృప ద్వారా మనల్ని కౌగిలించుకునేవాడు, హత్తుకునేవాడు అంటున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. See, Eutychus was dead, went home alive. Give such things into your life. మరి ఐతుకు పరిస్థితి చూస్తే చనిపోయిన వ్యక్తి మరి జీవంతో ఇంటికి వెళ్ళినాడు. అదే విషయాన్ని మన జీవితాల్లో చూస్తే, మన జీవితాల్లో అంత అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మనల్ని తిరిగి నిలబెట్టి జీవంతో మనల్ని పంపగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. After this, when Eutychus walked on the streets of Troas, what would people have told him? Or ఐతుకు త్రోయలో గుండా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ ప్రజలు ఏమనుకొని ఉంటారు ఐతుకుని చూసినప్పుడు? what would be Eutychus' testimony? ఐతుకు సాక్ష్యం ఏంటి అక్కడ? You know, I fell, I died, but God revived me. నేను వెళ్ళిపోయాను, దేవుడి దగ్గర నుంచి తొలగిపోయినాను, అయితే దేవుడి కృప నన్ను తిరిగి నిలబెట్టింది. People would have seen him and remembered, yes, this is the man whom God brought back to life. మరి ప్రజలు ఆయన చూసినప్పుడు, అవును ఈయననే, చనిపోతే దేవుడు తిరిగి లేపాడు, బ్రతికించాడు అని ప్రజలు చెప్పి ఉండవచ్చు. You see, a tragedy can be a testimony. మన విషాదము మన సాక్ష్యముగా మార్చగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. So what are some of the lessons we learn? మనము ఏం పాఠాలు నేర్చుకోవచ్చు దీంట్లోంచి? One is beware of spiritual drowsiness. కాబట్టి ఆత్మీయ తూలుడు మన జీవితాల్లో ఉందేమో, ఆ విషయాన్ని గురించి మనము పట్టించుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. It is possible to be in church yet far from God's heart. మనము దేవుడి సంఘంలో ఉండి దేవుని హృదయానికి దూరంగా ఉండడం సాధ్యమవుతుంది చాలా సార్లు. You attend service without encountering God. దేవుణ్ణి కలుసుకోకుండా దేవుని మందిరంలో ఆరాధనకు వస్తూ ఉంటుంటాం. We hear sermons without being changed. మార్పు లేకుండా దేవుని ప్రసంగాలను వింటూ ఉంటాం. We tell, do not get angry, do not judge, do not cross division, but we do the very things without any change in us. మరి మనము ఎవరిని తీర్పు తీర్చొద్దు, మరి ఎవరిని మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాళ్ళని ఖండించొద్దు అనే వాక్యాన్ని వింటూ ఆ వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితాల్లో మనం పనిచేస్తూ ఉంటాం. We sing worship God, worship songs without really worshiping Him in our heart. మనము ఆరాధన పాటలు పాడతాం, మనము నిజంగా దేవునికి హృదయపూర్వక ఆరాధన చెల్లించకుండా. So beware of spiritual drowsiness. అందువల్ల ఆత్మీయ తూలుడు, ఆత్మీయ మత్తు దాని నుంచి, ఆ జోగే పరిస్థితి నుంచి మనము హెచ్చరిక పొందవలసిన అవసరం ఉంది. Second, be careful where you sit. రెండవది, మనం ఎక్కడ కూర్చున్నాము అనే విషయం మనం జాగ్రత్త కలిగి ఉండాలి. What looks comfortable may be spiritually dangerous for you. సౌకర్యంగా కూర్చున్నాము అని అనుకుంటూ ఉండవచ్చు, అది ఒకవేళ నీకు ఆత్మీయంగా ప్రమాదకరమైన పరిస్థితి కావచ్చు. Don't live half in the church and half in the world. సగం సంఘంలో సగం లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయవద్దు. The cross, reaching down to lift a fallen sinner. మరి సిలువలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పడిపోయిన మనిషిని మరి లేవనెత్తడానికి ఆయన మనుషుల దగ్గరికి వచ్చి ఆయన లేవనెత్తిన వాడిగా ఉన్నాడు. So have you come to Him? నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా? He is willing to embrace you, but have you come to Him? ఆయన దగ్గరికి వస్తే ఆయన కౌగులించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావా? Your problem is not how much you have sinned. నీ సమస్య నువ్వు ఎంత పాపం చేసావు అనేది కాదు. It's not how much you have fallen. నువ్వు ఎంత పడిపోయావు అనేది కాదు సమస్య. But are you willing to take God's embrace? మరి దేవుని చేత హత్తుకోబడ్డానికి నువ్వు ఆసక్తి చూపుతున్నావా? Are you comfortable in a dangerous position? మరి అట్లా కాకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సౌకర్యవంతంగా కూర్చున్నానని అనుకుంటున్నావా? God's message for us is very simple. ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న పాఠము చాలా సామాన్యమైందే. If you've fallen, don't worry, you can rise again. నువ్వు ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉంటే నీ ఆత్మీయ జీవితంలో చింతపడొద్దు, దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు. But if you're sitting at the window, come inside. That's our part. అయితే కిటికీ దగ్గర కూర్చున్నట్లయితే అనుభవం నీకుంటే నువ్వు లోపలికి రావాల్సిన అవసరం ఉంది, మందిరంలోనికి రావాలి. Even as we
And also, if you're watching someone fall, don't condemn, embrace. కాబట్టి ఎవరైనా పడిపోవడం చూసినప్పుడు మరి వెళ్ళి వారిని ఖండించొద్దు, వారిని హత్తుకోవడానికి ప్రయత్నం చేయి. Don't lecture, love them. మరి పాఠాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు, వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేయి. Don't abandon them, try to restore them. వారిని నువ్వు తిరస్కరించబాకండి, వారిని మరి ఆపివేయొద్దు, వారిని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. Be like Paul, run towards the fallen. మరి పౌలు లాగా మనము పడిపోయిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తే వారంగా ఉండాలి. You may not succeed every time, but this is what God wants us to do. మనము ప్రతిసారి మనం అలా పోయినప్పుడు మనం వారిని నిలబెట్టలేకపోవచ్చు, కానీ మరి దేవుడు మనల్ని ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాడు. So 3 important things as we close. One is importance of gathering faithfully around God's word, even if it is a sacrificial choice. కాబట్టి మనము త్యాగపూరితంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము చేయవలసిన పరిస్థితి వస్తే కూడా మనం త్యాగపూరితంగా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సిందే. Let's do something from today if you're not doing already. మరి Let us sacrificially do things of God, not the things of the world. కాబట్టి త్యాగపూరితంగా మీరు లోకంలో పనులు చేస్తాం, మనం అటువంటి చేసేది కాదు. త్యాగపూరితంగా దేవుని పనులు చేయడానికి మనము ఈ రోజు నుంచి అభ్యాసం చేయడం నేర్చుకుందాం. The eagerness you show to go to functions and marriage, dress up properly 1 hour before, take pains and all that, and go a distance. Let us show that passion for the things of God. కాబట్టి మనం ఏదైనా వివాహానికి వేడుకకు హాజరవుతాం అనుకున్నప్పుడు ముందుగానే సిద్ధపడతాం, మంచి మంచి దుస్తులు వేసుకుంటాం, దాని కొరకు ప్రయాసపడతాం. అటువంటి ప్రయాసని, అటువంటి త్యాగాన్ని, అటువంటి సిద్ధపాటును దేవుడి పని కొరకు, దేవుడి విషయాల కొరకు మనము చూపేవారంగా ఉందాం. Instead of chatting into the night, pray. That is a better thing to do, far greater thing to do. కాబట్టి అక్కడ కూర్చొని బంధువులందరం కూర్చొని మాట్లాడుకునే బదులుగా ప్రార్థన చేయి. అది ఆ మాట్లాడుకునే దానికంటే ఎంతో శ్రేష్టమైంది అది ప్రార్థన చేయడం. Don't live the half committed life. కాబట్టి ఏదో సగము మరి నిశ్చయతతో, సగము మరి నిబద్ధతతో కూడిన జీవితాలు జీవించకుందుము గాక మనం. And remember, the same power that made raise Eutychus can raise us today. ఐతుకు నీ లేపిన శక్తి మనల్ని కూడా లేపుతుంది. మనం ఏదైనా పడిపోయిన పరిస్థితుల్లో మన జీవితాల్లో the same grace that restored him can restore us today. ఏ కృప అయితే ఆయన్ను తిరిగి పునరుద్ధరించిందో, చనిపోయిన వాడిని, మనల్ని కూడా తిరిగి పునరుద్ధరిస్తుంది. The same God who worked then will work now also, because he is the living God, he is the everlasting God. అక్కడ ఏ దేవుడైతే పనిచేశాడో ఆ దేవుడు ఇప్పుడు కూడా మన జీవితాల్లో పనిచేయగలడు. ఎందుకంటే నిత్య దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. So let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ దాసుని నిలవబెట్టి మీరు మా దృష్టికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయంగా నిద్ర జోగే పరిస్థితుల్లో మేము ఉంటుంటాం ప్రభువా. మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవును నాయనా, 6 గంటలు ప్రసంగం వినడం సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా వాళ్ళు త్యాగపూరితంగా నీ విషయాలకు, వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రభువా. ఆ విషయాన్ని మా ముందు ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయనా, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారంగా, త్యాగపూరితంగా నీ మందిరానికి వచ్చేవారంగా, నీ పనులు చేసేవారంగా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభువా అటువంటి ఆత్మీయ ప్రాధాన్యతల్లోనికి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. లోకం విషయాల్లో కాదు, నీ విషయాల్లో మేము త్యాగపూరితంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మేము కూడా ఆ విధంగా వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనవసరమైన విషయాలకు సమయాన్ని వృధా చేయకుండా ప్రభువా శ్రేష్టమైన విషయాలను వెంటపడే వారముగా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చిలో మేము అందరం ఉండడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, మేము కిటికీ క్రైస్తవులముగా మేము ఉంటూ ఉంటాం. ఒక కాలు లోకంలో, ఒక కాలు మందిరంలో పెట్టేవారంగా ఉంటాం. అలా ఉంటే పడిపోతాం. అలా ఉంటే నాశనం మా మీదకి వస్తుంది, మరణం మా మీదకి వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తు చేసినారు. మీకు వందనాలు. మేము అలా ఉండకుండా ఉండడానికి సహాయం చేయండి. సంపూర్ణంగా నీ దగ్గరికి వచ్చేవారం ప్రభా, నిన్ను హత్తుకునేవారంగా ప్రభా, నీ వాక్యం చుట్టూ చేరేవారంగా, ప్రార్థన, ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారంగా
సగం మనసు లోకంలో, సగం మనసు మందిరంలో పెట్టని వారంగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. మేమున్న స్థితిని, స్థానాన్ని వదిలి ముందుకు రావడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభువా, అయ్యా, మా జీవితాల్లో ఎక్కడైనా పడిపోయిన స్థితిలో మేముంటే మీరు మమ్మల్ని నిలవబెడతారు. ఐతుకు ఇక పని అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో, ఐతుకు మరణించాడు, ఇక అయిపోయింది సమస్తం అనుకున్న పరిస్థితుల్లో కూడా మరి ఐతుకును నిలబెట్టినావు ప్రభువా, నీకు వందనాలు. పునరుద్ధరింపజేసినావు, నీకు వందనాలు. ఆ విధంగా మా పతనం ఎంత ఘోరమైంది అయినప్పటికీ కూడా నిలబెట్టే దేవుడు అంటున్నావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆ విధంగా మేము మా ఆత్మీయ జీవితాల్లో ఏ రంగంలో పడిపోయామో, ఏ విషయాల్లో పడిపోయామో మమ్మల్ని నిలవబెట్టుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన, నీకు వందనాలు. అవును నాయన, ఎవరైనా మా సంఘంలో ఆ విధంగా పడిపోయినప్పుడు మేము చూసినప్పుడు మేము పోయి వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకుండా, ప్రభా వారిని ఖండించకుండా వారిని నిలవబెట్టే వారంగా అటువంటి మంచి మనసుని ప్రభా మా అందరికి దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని, అయ్యా మేము సండే క్రైస్తవులముగా కాకుండా మేము నీ కొరకు మండే క్రైస్తవులముగా ఉండడానికి, సోమవారం నుంచి శనివారం వరకు నీ వాక్యానికి విధేయత చూపించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ, వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తూ, మీకు ఇష్టమైన సంఘముగా మా సంఘం ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus